హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈ వీడియో యొక్క మెయిన్ కంటెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా అయితే మనం స్టూడెంట్స్ని యూకే అయితే రావద్దు అని చెప్పి అయితే ఎంకరేజ్ చేయట్లేదు. ఖచ్చితంగా రావచ్చు అండ్ యూ కెన్ సక్సీడ్. సో ఈ పార్ట్ టైమ్స్ లేవు, లేదంటే జాబ్ మార్కెట్ లేదు యూకేలో, ఇలాంటి సోది చెప్పను నేను. సో ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్. సో మీరు ఒక వర్క్ మీద ఫోకస్ చేశారంటే ఆబ్వియస్గా అవుట్పుట్ వస్తుంది. సో బేసిక్గా నా మైండ్ సెట్ అలా ఉంటుంది. సో దాట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ లైక్ యూకే రావద్దు, వీ డోంట్ హ్యావ్ పార్ట్ టైమ్స్, వీ డోంట్ హ్యావ్ జాబ్స్ హియర్ అని చెప్పి నేను సోది చెప్పను. బట్ ఈ డెసిషన్ని, యూకే రావాలి అన్న డెసిషన్ని వర్స్ట్ డెసిషన్ కింద 90% స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక నార్మల్ స్టూడెంట్ ఇండియా నుంచి యూకే వచ్చేటప్పుడు ఏ ప్రాసెస్ నుంచి వెళ్తాడు అండ్ ఏ మిస్టేక్స్ చేస్తున్నాడు, అండ్ ఇఫ్ యూ నో దోస్ మిస్టేక్స్, మనం ఆ మిస్టేక్స్ని ముందే తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆ 90% పీపుల్లో ఉండకుండా రెస్ట్ ఆఫ్ ది 10% పీపుల్లో ఉంటాం. అట్లీస్ట్ మనం ఏవైతే గోల్స్ అనుకున్నామో అవి అచీవ్ చేసి మనం సక్సీడ్ అవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ దాట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియాలో ఉన్నప్పుడు ఓకే యూకేకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ దట్ వీ డూ ఇస్ విల్ గో టు అ కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీస్ ఏంటంటే మనకు చాలా మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్. అండ్ టు దాట్ లైక్ ఇక్కడ చాలా మాస్టర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇండియా వెళ్ళి కన్సల్టెన్సీస్ పెట్టిన వాళ్ళు. సో లీవింగ్ దట్ అసైడ్, ఫస్ట్ కన్సల్టెన్సీస్లో అసలు ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఒక స్టూడెంట్ వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఓకే నాకు యూకే వెళ్ళాలని ఉంది, ఓకే లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. బేసిక్గా కన్సల్టెన్సీస్ ఇన్ యూకే, లైక్ మోస్ట్ ఆఫ్ ది కన్సల్టెన్సీస్ యూకేకి అసలు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ అవుతాయి అన్నది మాట్లాడదాం. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్తో ఆల్రెడీ టైఅప్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ వాళ్ళు ఒక స్టూడెంట్ పంపించారంటే మినిమం టు మినిమం అట్లీస్ట్ 1 lakh వాళ్ళకి కమిషన్ వస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బాగా చిన్న యూనివర్సిటీ అనుకోండి అండ్ కోర్స్ కూడా వచ్చేసి ఏంటంటే ఎవరు పిక్ చేసుకోలేని కోర్స్ ఉందనుకోండి, కొన్ని కోర్సెస్ ఉంటాయి ఇక్కడ, అవి ఏంటంటే అవి ఎందుకున్నాయో ఎవరికి తెలియదు అనమాట. సో ఐటీలో చూసుకుంటే ఏంటంటే మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మాస్టర్స్ ఇన్ లైక్ సైబర్ సెక్యూరిటీ విత్ సమ్ సార్ట్ ఆఫ్ స్పెషలైజేషన్ అని, ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఎవరు పిక్ చేసుకోరు అనమాట బేసిక్గా వాటిని. నాన్ ఐటీలోకి వస్తే ఏంటంటే ఇది ఇంకా హైలైట్ అనమాట. నాన్ ఐటీలో మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ లాజిస్టిక్స్, మాస్టర్స్ ఇన్ లైక్ హ్యూమన్ సైన్సెస్ అని, ఫుడ్ సైన్సెస్ అని, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఈ కన్సల్టెన్సీస్కి ఏంటంటే ఆల్రెడీ యూనివర్సిటీస్తో టైఅప్ ఉండడం వల్ల ఏంటంటే యూనివర్సిటీస్ అన్నవి చెప్తాయి అనమాట, ఓకే ఈ కోర్సెస్కి మాకు స్టూడెంట్స్ ఎక్కువ రావట్లేదు, దానివల్ల ఏంటంటే మాకు రీసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. సో మీరు స్టూడెంట్స్ని ఈ కోర్సెస్ కానీ ఎక్కువ పంపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 1 lakh ఇచ్చే కమిషన్ బదులు మేము 2 lakhs ఇస్తామని చెప్పి కన్సల్టెన్సీస్కి చెప్తారనమాట. ఓకే, జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఇండియాలో కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఓకే నాకు యూకేకి వెళ్ళాలని ఉంది మాస్టర్స్కి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే వాడికి మన ప్రొఫైల్ ఇస్తాం, డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం. వాడు ఒక 2 weeks తర్వాత మనకు లిస్ట్ ఇస్తాడనమాట. ఓకే నీకు ఈ యూనివర్సిటీస్లో ఈ బ్రాంచెస్, ఈ కోర్సెస్ వచ్చాయి నీకు అడ్మిషన్స్, యూ కెన్ గో అహెడ్ విత్ దిస్ అని చెప్పి చెప్తాడనమాట, చూస్ చేసుకోమని చెప్పి. అందులో ఏంటంటే ఇలాంటి కోర్ కోర్సెస్ అంటాం కదా, ఇవి హాఫ్ ఆఫ్ ది కోర్సెస్ అవే ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఏంటంటే మేజర్ కోర్సెస్ అనేవి ఉండవు, కానీ కొన్ని కోర్సెస్ ఏంటంటే డేటా సైన్స్ అని, మషిన్ లెర్నింగ్ అని ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ స్టిల్ కానీ ఇక్కడ మనం ఒక ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఏదైతే తక్కువ ఫీజుకి వస్తుంది, 15 lakhs 16 lakhsలో ఏది మాస్టర్స్ అయిపోతుంది అన్నది కూడా వాడు చెప్తాడు అనమాట. వాడు ఇచ్చిన కోర్స్ ఏదైతే తక్కువ ఫీజుకు ఉందో ఖచ్చితంగా అదేంటంటే డిఫరెంట్ కోర్స్ అయి ఉంటుంది. ఇలా ఏదైతే ఎవరు ఎక్కువ పిక్ చేసుకోని కోర్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి ఫీజు తక్కువ ఉంటుంది, వాడికి కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది దానికి స్టూడెంట్ని పంపిస్తే. సో ఆబ్వియస్గా ఏంటంటే ఈ యూకే రావాలన్న మెయిన్ డెస్పరేషన్ ఏదైతే ఉందో మనకి స్టూడెంట్స్కి, ఆ తొందర ఏదైతే ఉందో ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకుంటారు ఖచ్చితంగా. సో మనం ఏమనుకుంటామంటే ఓకే ప్రజెంట్ అయితే యూకే వెళ్ళిపోవాలి, తర్వాత చూసుకుందాం ఏం జరిగినా అని చెప్పి. సో అలా ఒకటి పిక్ చేసేసుకుని ఎయిదర్ ఫ్రెండ్స్ నుంచి సజెషన్స్ తీసుకుని, లేదంటే ఫ్రెండ్స్ ఎవరో డేటా సైన్స్ తీసుకున్నారని వాళ్ళు,
లేదంటే ర్యాండమ్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాట్స్ ది లైక్ స్కోప్ ఆఫ్ మషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొడితే మనకి ఫుల్ డెఫినేషన్స్ వస్తాయి అనమాట, హెవీ డెఫినేషన్స్, ఫ్యూచర్ అంతా ఇదే అని చెప్పి. సో మనం అది చూస్ చేసుకుంటాం. బట్ అక్కడ ఏది మిస్ అవుతున్నావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్పెషలైజ్డ్ కోర్స్ తీసుకున్నావు, లైక్ మషీన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ కాదు, మషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి తీసుకున్నావు. అక్కడ ఒక బేసిక్ లాజిక్ మిస్ అయ్యేది ఏంటంటే, ప్రాక్టికల్గా ఆలోచించడం మానేస్తున్నాం. అక్కడ జస్ట్ మీరు కన్సల్టెన్సీ వాడు చెప్తున్నాడు కదా అని చెప్పి మీరు అదంతా వదిలేసి మషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఫ్రెషర్కి ఇలాంటి కోర్సులు ఎందుకు వస్తున్నాయి అడ్మిషన్స్ అన్న లాజిక్ వదిలేస్తున్నాం మనం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ ఏ నువ్వు మషీన్ లెర్నింగ్లో మాస్టర్స్ కంప్లీట్ చేసావు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేసావు, బట్ డూ యూ హ్యావ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్? బేసిక్గా ఏంటంటే మషీన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎస్ దే ఆర్ ద ఫ్యూచర్, బట్ దే ఆర్ ఫర్ రీసెర్చ్ క్యాండిడేట్స్. ప్రజెంట్ ఏంటంటే ఒక ఎంట్రీ లెవెల్ గ్రాడ్యుయేట్ని మషీన్ లెర్నింగ్ ఆర్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్డ్ ఏరియాస్లోకి తీసుకునేంత ఇంకా ఫ్లెక్సిబిలిటీ లేదు ఇండస్ట్రీస్కి. సో ఎవరైతే ఆల్రెడీ రీసెర్చ్ క్యాండిడేట్స్ ఉన్నారో, లేదంటే ఆల్రెడీ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ 10 years కానీ 5 to 6 years కానీ ఉన్నవాళ్ళు ఏంటంటే ట్రాన్సిషన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట ఆ ఫీల్డ్స్లోకి. సో వాళ్ళకి స్కోప్ ఉంటుంది. సో యాజ్ అ ఫ్రెషర్ నువ్వు మషీన్ లెర్నింగ్ వచ్చింది, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి వచ్చావంటే ఓకే, లెట్స్ సే. సో ఇక్కడ ఏమైందంటే నువ్వు ఆ మషీన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే నాన్ ఐటీ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే చెప్పాం కదా డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయో అవి తీసుకుని వచ్చేసారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో రిజిస్టర్ అయ్యారు మీరు, ఓకే ఐఎమ్ రెడీ టు టేక్ క్లాసెస్ అని చెప్పి. సో కన్సల్టెన్సీ వాడికి అక్కడ వన్స్ యూ అడ్మిట్ ఇన్ ది యూనివర్సిటీ వాడికి కమిషన్ వెళ్ళిపోతుంది. సో జస్ట్ రిమెంబర్, కన్సల్టెన్సీస్కి ఒక 100 members వెళ్ళారంటే స్టూడెంట్స్ ఇలాగ మేము యూకే వెళ్తున్నాం అని చెప్పి, యూ ఆర్ జస్ట్ అ ఫోల్డర్ ఫర్ దెమ్. వాళ్ళు ఒక 100 folders క్రియేట్ చేసి ప్రతి ఫోల్డర్లో ఒక నేమ్ ఇచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటారు. వన్స్ దే గెట్ దేర్ కమిషన్ దే డిలీట్ ద ఫోల్డర్, యు ఆర్ జస్ట్ అ ఫోల్డర్ టు దెమ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసిక్గా ఏంటంటే గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలన్నమాట. సో కన్సల్టెన్సీ మెయిన్ పర్పస్ ఏంటి, వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి, బేసిక్గా ఒక స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చేలా హెల్ప్ చేయడం, ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే ప్రాసెస్లో హెల్ప్ చేయడం, అలాగే వీసా ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా హెల్ప్ చేయడం, అక్కడ వరకే వాళ్ళ పని. కానీ ఆబ్వియస్గా ఏంటంటే వినేవాడు ఉంటే ఎవడైనా చెప్తాడు ఆబ్వియస్గా. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఓన్లీ ఆ ప్రాసెస్ వరకే కన్సల్టెన్సీని వాడుకోకుండా కెరియర్ని కూడా వాళ్ళ చేతిలో పెడుతున్నారు అనమాట. అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలో కూడా వాడినే డిసైడ్ చేయమంటున్నారు. వాడు ఒక 10 courses ఇస్తుంటే మీరు ఆ 10 courses ఏదో ఒకటి వాడు చెప్తాడు, ఇది ఫీజు తక్కువ లేదంటే ఇది స్కోప్ ఎక్కువ ఉందని చెప్పి. ఇక్కడ మీరు మీ సెన్స్ పెట్టడం, సో అక్కడ మీరు మీ సెన్స్ వదిలేస్తున్నారు కదా. అక్కడ బేసిక్గా ఇక్కడ ఆల్రెడీ యూకేలో ఉన్న స్టూడెంట్స్ని మీరు రీచ్ అవ్వచ్చు, ఫేస్బుక్లో రీచ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్లో రీచ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇది చేసి అడగచ్చు. మీరు అది అడగరు, ఓకే, ఎందుకంటే మనకు డెస్పరేషన్. ప్రజెంట్ అయితే యూకే వెళ్ళిపోవాలి, ప్రజెంట్ తర్వాత చూసుకుందాం ఏం జరిగినా. సో ఓకే, అలా తీసుకుని వచ్చేసారు, యూకేలో మాస్టర్స్ చేశారు. చేసిన తర్వాత వన్స్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్, లెట్స్ ఏ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇవన్నీ తీసుకున్నారు అనుకోవచ్చు, లేదంటే నాన్ ఐటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఇలాంటివి తీసుకున్నారు. వన్స్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్, మనం ఏం చేస్తాం, ఫస్ట్ జాబ్స్ తెచ్చుకోవాలి కదా. ఆబ్వియస్గా జాబ్ సైట్స్లోకి వెళ్తాం, లింక్డ్ఇన్లోకి కానీ లేదంటే జాబ్ బోర్డ్స్లోకి కానీ వెళ్ళి మన కోర్స్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో ఎంట్రీ లెవెల్ అని చెప్పి సర్చ్ చేస్తే ఒక్క జాబ్ కనిపించదు. ఇప్పుడు రియాలిటీ హిట్ అనమాట. ఇప్పుడు తెలుస్తుంది, ఓకే వి మెస్డ్ అప్. ఎంట్రీ లెవెల్ జాబ్స్కి సో ఈ ఫీల్డ్స్కి మనం చూస్ చేసుకున్న కోర్స్కి ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేవు. సో ఇప్పుడు ఏంటంటే వర్స్ట్ పార్ట్ ఏంటంటే, జాబ్ రాకపోగా జస్ట్ ఇన్ కేస్ మీరు ఏ ఎడ్యుకేషన్లోనో తీసుకుని వచ్చారనుకోండి, మాస్టర్స్ అవ్వగానే మీకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇఫ్ యూ టేక్ 30-40 lakhs, నాకు తెలిసి అట్లీస్ట్ 35,000 నుంచి 40,000 వరకు ఈఎంఐ ఉంటుంది మంత్లీ. మాస్టర్స్ అవగానే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు జాబ్స్ రావు, ప్లస్ అక్కడ జాబ్స్ లేవు, అసలు ఇండస్ట్రీలో ఆ జాబ్స్ ఆ రిలేటెడ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేవు అని చెప్పి మీకు ఒక ఐడియా క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటికే మీరు పైగా మంత్లీ ఈ ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐస్ ఇవన్నీ కట్టాలి.
అండ్ ఆల్సో ప్రెషర్ అని, ఫ్యామిలీస్ ప్రెషర్ అని ఇవన్నీ ఉంటాయి కదా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి ఇవి కూడా మనకి ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తూ ఉంటాయి మనకి. సో ఇవి కూడా ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇన్పుట్ ఇస్తూ ఉంటాయి అనమాట స్ట్రెస్కి. సో బేసిక్గా ఇక్కడ నీకు జాబ్ లేదు, జాబ్ రాదని తెలిసిందే నీకు, ఎందుకంటే ఆబ్వియస్గా జాబ్స్ ఆ ఫీల్డ్స్లో లేనప్పుడు నువ్వు ఎంత ట్రై చేసినా వేస్టే దానికి. సో నువ్వు ఈఎంఐ కట్టాలి, సో రిలేటివ్స్ ప్రెషర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడ్ అయ్యి ఆ స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే లిటరల్గా ఫ్రై అయిపోతూ ఉంటాడు అనమాట ప్యాన్లో. సో ఇక్కడ ఈ టైంలో ఏంటంటే వాడి మెంటల్ స్టేట్ ఎలా ఉన్నా సరే వాడు మూవ్ ఆన్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఈఎంఐస్ కట్టాలి, అక్కడ లోన్ ఈఎంఐస్ ఇవన్నీ కట్టాలి. వాడు ఏం చేస్తాడంటే ఆ పిఎస్డబ్ల్యూలో ఆ పార్ట్ టైంను ఫుల్ టైం కింద చేస్తాడు, మెక్డీలోనో కేఎఫ్సీలోనో రోజు చేతులు కాల్చుకుంటా ఈఎంఐస్ కట్టుకుంటా. సో బేసిక్గా మాస్టర్స్ చేసేటప్పుడు పార్ట్ టైం నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, పిఎస్డబ్ల్యూలో నువ్వు చేసే ఆ పార్ట్ టైంను ఫుల్ టైం లాగా ఏదైతే చేస్తున్నావో అది ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే ఆ ఇమాజినేషన్లో ఉంటావు అనమాట, నేను చదువుకున్న తర్వాత ఒక జాబ్ వస్తుంది నా రిలవెంట్ ఫీల్డ్లో అని చెప్పి నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్లో ఉండి నువ్వు ఆ మాస్టర్స్ చదివేటప్పుడు ఏంటంటే నువ్వు జాబ్ పార్ట్ టైం చేస్తా, అసైన్మెంట్స్ చేస్తా ఇవన్నీ ఉంటావు. బట్ వన్స్ నువ్వు అది మాస్టర్స్ అయిపోయిన తర్వాత నీకు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో జాబ్స్ లేవు, నాకు ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఆల్రెడీ నీకు అక్కడ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, ఆల్రెడీ ఫిజికల్గా నువ్వు టైర్డ్ అయిపోయి ఉన్నావు, బట్ ఈ మెంటల్ స్ట్రెస్ కూడా యాడ్ అయ్యి లిటరల్గా నైట్ మేర్ అనమాట, ఇది నరకంలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎలా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే యూకేలో జాబ్స్ లేవా అంటే ఉన్నాయి, ఆబ్వియస్గా ఉన్నాయి. లైక్ we people are doing it, right? Like most of the people are like doing jobs. సో బట్ మేము తీసుకున్న డెసిషన్స్ మాకు ఎలా హెల్ప్ అయ్యాయి, 90% ఆఫ్ ది స్టూడెంట్స్ హు ఆర్ స్ట్రగ్లింగ్ ఎట్ ద మూమెంట్ వాళ్ళ తీసుకున్న డెసిషన్స్ వర్స్ట్ ఎలా అయ్యాయి. సో ఇవి తీసుకుంటే ఇవన్నీ చాలా సిల్లీ మిస్టేక్స్ అనమాట. బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్సల్టెన్సీని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకే వాడుకోండి. జస్ట్ అడ్మిషన్ తెచ్చుకునే వరకు, వీసా ప్రాసెస్ వరకు, కోర్స్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్లో ఉన్నారనుకోండి, అండ్ వన్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కోర్స్ పిక్ చేసుకునేటప్పుడు సెన్స్ పెట్టి ఆలోచించి తీసుకోవాలన్నమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏంటంటే కోర్స్ ఎందుకు పిక్ చేసుకుంటున్నారో తెలియదు, జస్ట్ మషిన్ లెర్నింగ్ స్కోప్ ఉందని, డేటా సైన్స్ స్కోప్ ఉందని ఇలాంటివి తీసుకుంటారు, కానీ వాడికి ఇంకా అది ఇంట్రెస్టో లేదో తెలీదు. సో బేసిక్గా ఏంటంటే వాడికి దాని మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది తెలియదు. ఇంటర్నెట్లో ఏమైనా వస్తుందంటే ఓకే స్కోప్ ఉంది దీనికని వస్తుంది, బట్ వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. సో నువ్వు మాస్టర్స్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు అది అర్థం కావట్లేదంటే ఓకే, కొంతమంది ప్రోగ్రామింగ్ నచ్చదు అది, బట్ డేటా సైన్స్ అని ఇలాంటివి తీసేసుకుంటారు. అందులో ఇన్ కేస్ ప్రోగ్రామింగ్ వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తావు నువ్వు. సో ఫస్ట్ కోర్స్ పిక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా ఒక ఐడియా లేదు, మాస్టర్స్కి వస్తున్నావు, యు ఆర్ మోటివేటెడ్, నువ్వు చదువుకుందాం కష్టపడి జాబ్ కొడదాం అన్న నీకు మైండ్లో కాన్సెప్ట్ ఉంది, బట్ ఇంకా నీకు డొమైన్ ఏది చూస్ చేసుకోవాలన్నది క్లారిటీ రాలేదు. సో అప్పుడు ఏంటంటే కన్సల్టెన్సీ వాడు చెప్పాడని చెప్పి డేటా సైన్స్కి, మషిన్ లెర్నింగ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాకుండా చూజ్ అ జనరల్ కోర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నావు, కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళాలనుకుంటున్నావు. సో నువ్వు అక్కడ ఏం చేయొచ్చు అంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ తీసుకో, ఇన్స్టెడ్ ఆఫ్ మాస్టర్స్ ఇన్ లైక్ సైబర్ సెక్యూరిటీ, మషిన్ లెర్నింగ్, వీటికంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ తీసుకో. సో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు మాస్టర్స్, ఒక 3-4 months తర్వాత నువ్వు యుల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ డొమైన్స్. సో నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న దాని మీద నువ్వు కొద్దిగా ఫోకస్ పెట్టి యూ విల్ గెట్ టు నో యువర్ డొమైన్. ఓకే నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నువ్వు ఈ కంప్యూటర్ సైన్స్ అన్నది ఏదైతే ఉందో, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్, ఎందుకంటే అది ఒక కోర్ బ్రాంచ్. అంటే సో అది డేటా సైన్స్ కానీ కాదు, సైబర్ సెక్యూరిటీ అని కాదు, దేనికైనా అప్లై అవుతుంది అనమాట. అదే నువ్వు మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ తీసుకో, లేదంటే మాస్టర్స్ ఇన్ మషిన్ లెర్నింగ్ తీసుకున్నావు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డేటా సైన్స్ తీసుకుని నీకు అక్కడ అసలు నీకేం అర్థం కావట్లా, పైగా నీకు క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు నువ్వు సైబర్ సెక్యూరిటీ జాబ్కి నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే నీకున్న కోర్ డిగ్రీ వచ్చేసి డేటా సైన్స్, సో నీకున్న కోర్ డిగ్రీ వచ్చేసి మషిన్ లెర్నింగ్. సో నువ్వు దేనికి అప్లై చేయడానికి ఉండదు అనమాట, సేమ్ ఫీల్డ్కి తప్పితే. సో ఈ మిస్టేక్ చేయకండి. ఇన్ కేస్ మీకు క్లారిటీ లేకపోతే ట్రై టు టేక్ సమ్ జనరల్ కోర్స్, బట్ అది మీ ఫీల్డ్లో ఉండేలా చూసుకోండి.
ఈ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ ఐటీ తీసుకుంటే బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఆబ్వియస్గా ఇక్కడ మేనేజ్మెంట్ జాబ్స్ ఏంటంటే కొద్దిగా టఫ్ అనే చెప్పాలి. బట్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అహెడ్ విత్ ఈ లాజిస్టిక్స్ అని లేదంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సెస్కి వెళ్ళే కంటే ట్రై టు టేక్ మాస్టర్స్ ఇన్ లైక్ బిజినెస్ మేనేజ్మెంట్. సో బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకుంటే మీరు సబ్ బ్రాంచెస్ లైక్ సబ్ ఫీల్డ్స్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ కోర్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఉంది. సో ఇది ప్రైమరీ మిస్టేక్ అనమాట. ఇది తర్వాత రిగ్రెట్ అయ్యి ఈ సిచ్యువేషన్ పిఎస్డబ్ల్యూ సిచ్యువేషన్లో ప్రజెంట్ స్టూడెంట్స్ ఏవైతే స్ట్రగుల్స్లో వెళ్తున్నారో అలాగే ఇండియా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారో, లోన్స్ పెట్టేసుకుని ఆ లోన్స్ క్లియర్ చేయలేక పైగా ఇక్కడ వీసా అయిపోయి ఇండియా వచ్చి ఆ రిలేటివ్స్ని ఫేస్ చేయలేక ఫ్యామిలీస్ని ఫేస్ చేయలేక ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడంతో మనం అది కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ బీ అ షీప్. సో గొర్రెలా బిహేవ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు దేనికోసం మీరు ఇక్కడికి వచ్చారు, అసలు మీ గోల్ ఏంటన్నది మైండ్లో ఉండాలన్నమాట. సో ఎవరైతే నేను అనేది ఏంటంటే వచ్చిన ఫస్ట్ డే నుంచే 7 days ఫుల్ చదివేయండి మొత్తం ప్రిపేర్ అయిపోయింది అని నేను అనట్లా. బట్ ఏదైతే నువ్వు 100 members నీతో పాటు ఒక 100 members ఉన్నారంటే వాళ్ళు చేసేది చూసి నువ్వు సేమ్ అదే కాపీ చేసి చేద్దాం అనుకుంటే ఇట్స్ గోయింగ్ టు మెస్ యూ అప్. బేసిక్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైం ఇలాగే జరుగుద్ది అనమాట. ఓకే అందరితో పాటు నేను ఇదే చేస్తున్నాను, అందరితో పాటు నేను పార్ట్ టైమ్స్ చేస్తున్నాను, అందరిలానే నేను క్లాసెస్ అటెండ్ అవుతున్నాను, అందరిలాగే నేను పార్ట్ టైం చేసి చిల్ అవుతున్నాను అప్పుడప్పుడు. ఇదే ప్లాన్ నువ్వు అందరూ అదే చేస్తున్నారు కదా అని నువ్వు చేసావంటే అందరూ చేసినట్టే పిఎస్డబ్ల్యూ అవగానే బట్టలన్నీ సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట విత్ లోన్. సో ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 2 days పార్ట్ టైం చేసావు, 3 days క్లాసెస్ అటెండ్ అయ్యావు, 1 day నువ్వు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళావు, లేదంటే ట్రావెలింగ్ చేస్తున్నావు, లేదంటే చిల్ అవుతున్నావు, ఇట్స్ అప్ టు యూ. బట్ అట్లీస్ట్ ఆ 1 weekలో అట్లీస్ట్ 1 day అయినా సరే నువ్వు అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ గోల్ ఉంది, నీకు ఈ జాబ్ తెచ్చుకోవాలని ఉంది, కెరియర్లో సెటిల్ అవ్వాలని ఉంది, అట్లీస్ట్ విత్ ఇన్ అ వీక్ అట్లీస్ట్ ఆ 1 day అయినా సరే నువ్వు దానికి డెడికేట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న దరిద్రం ఏంటంటే మన వాళ్ళతో వచ్చింది, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళతో వచ్చింది ఏంటంటే మనం బాగుపడడం పక్కోని బాగుపడము. సో నువ్వు ఏదైతే ఆ వీక్లో ఏదైతే డే పెట్టుకున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే నీకు ఆఫ్ ఉంది, ఆ టైంలో పార్ట్ టైం లేదు, యూనివర్సిటీ కూడా లేదు, ఆ ఫ్రైడే నువ్వు అనుకుంటావు ఓకే నేను కెరియర్ రిలేటెడ్ లేదంటే ఏదైనా డొమైన్ రిలేటెడ్ ఏదైనా ప్రిపేర్ అవుదాం, ఐ వర్క్ ఆన్ సంథింగ్ అనుకుంటే అదే టైంలో ఒక 3 వచ్చి అరే ఏం చేస్తారో బయటకు వెళ్దాం, లేదంటే ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటారు. సో ఇది నువ్వు అవాయిడ్ చేయగలగాలన్నమాట. ఫస్ట్ ఎందుకు వచ్చావు, అట్లీస్ట్ నేను ప్రిపేర్ అయ్యేదే 1 weekలో 1 day ప్రిపేర్ అవుతున్నా. సో ఏంటంటే ఇదే బంచ్ ఆఫ్ పీపుల్తో వెళ్ళకుండా నీకంటూ ఓన్ ఇండివిజువాలిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే లాస్ట్లో నువ్వు ఈ పిఎస్డబ్ల్యూలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవడో వచ్చి హెల్ప్ చేయడు. ఇట్స్ ఆన్ యువర్ ఓన్ డెసిషన్స్, రైట్? నువ్వు తీసుకున్న డెసిషన్స్ బట్టే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో నువ్వు స్టార్టింగ్లో ఎలా చేశాను వాడిని బ్లేమ్ చేసి వీడిని బ్లేమ్ చేస్తే యూజ్ లేదు. సో ఇవి మేజర్ థింగ్స్. ఇప్పుడు ఈ 90% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లైక్ ఫెయిలింగ్ అండ్ లైక్ హూ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అన్నది ఇది మేజర్ థింగ్ అనమాట. అండ్ బేసిక్గా ఏంటంటే ఇవి పెద్ద విషయాలు కూడా కాదు కదా, జస్ట్ ఒక 2 days మనం రీసెర్చ్ చేయొచ్చు మనం దేని మీద ఉన్నాయి. అసలు ఫస్ట్ యూకేలో ఇది అందరికీ తెలిసిందే, ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు. స్టెమ్ డిగ్రీస్ అనేవి ఏం తీసుకున్నా సరే జాబ్స్ వస్తాయని చెప్పి బేసిక్ థింగ్ అది. సో మీరు ఏదేదో ఫీల్డ్స్లో అసలు జాబ్స్ లేని ఫీల్డ్స్ చూసేసుకొని మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ తెచ్చేసుకుని ఎడ్యుకేషన్ లోన్స్ మీద వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళలేక ఒకవైపు నుంచి ఈ ఫిజికల్ ప్రెషర్ ప్లస్ మెంటల్ ప్రెషర్ ఇవన్నీ తీసుకుని యూ డోంట్ డిజర్వ్ దిస్ గైస్. సో అందుకే ఏంటంటే సో ఇవన్నీ ఆలోచించి మీరు కొద్దిగా ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకున్నారంటే వచ్చే ముందే, సో దట్ యూ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ బుల్షిట్. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ మీకు జాబ్ వచ్చేసింది అనుకోండి, దెన్ యూ కెన్ ఎంజాయ్. ఆబ్వియస్లీ యూ కెన్ డూ వరల్డ్ టూర్స్ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. సో దయచేసి వచ్చే ముందు ఈ ఫ్యాక్టర్స్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. టేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ అండ్ థింక్ ప్రాక్టికల్. ఏదో సినిమాటిక్ వేలో మీరు అవన్నీ ఊహించుకొని ఇవన్నీ చేసుకుని వస్తే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ నేను ఖచ్చితంగా యూకే రావద్దని అయితే ఇప్పటికీ చెప్పను, సమస్య లేదు. ఎందుకంటే నేను యూకే వచ్చేటప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే యూకేలో జాబ్స్ లేవు,
టఫ్ జాబ్ మార్కెట్ ఉంది. లిటరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత లోన్ తప్పితే ఏది ఉండదు. ఐ మీన్ నువ్వు తెచ్చుకున్న మనీ అంతా వేస్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పారు. నేను తర్వాత వెళ్ళి జాబ్ బోర్డ్స్లోకి వెళ్ళి అన్నీ సర్చ్ చేస్తే నేను ఏదైతే ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఉన్నానో అందులో జాబ్స్ ఉన్నాయి. సో నేను అనుకున్నాను అనమాట, ఓకే జాబ్స్ అయితే ఉన్నాయి, బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ మోర్ ఎఫర్ట్. సో నేను అనుకున్నా, ఓకే ఆబ్వియస్గా జాబ్స్ ఉన్నాయి, సో నేను మామూలుగా కష్టపడాల్సిన కంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాలేమో. సో ఆ టైంలో ఏమనుకున్నానంటే, ఆబ్వియస్గా నేను కష్టపడే పర్సన్నే కాబట్టి ఐ గెట్ అ జాబ్, సో ఐ విల్ సక్సీడ్ ఆబ్వియస్లీ. సో ఈ మైండ్ సెట్తో వచ్చిన పర్సన్ నేను. సో నేను ఎలాంటి సోది చెప్పను అనమాట. ఆబ్వియస్గా పార్ట్ టైమ్స్ లేవు, జాబ్స్ లేవు, ఎలాంటి సోది మనకొద్దు. సో విత్ దట్ బీయింగ్ సెడ్, బీ స్మార్ట్ గైస్, టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ లైక్ అచీవ్ యువర్ గోల్స్. సో మీకు ఈ యూకే వచ్చే ప్రాసెస్లో కానీ, తర్వాత ఈ డొమైన్స్ ప్రాసెస్లో కానీ, అసలు జాబ్స్ రిలేటెడ్ కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే పోస్ట్ ఇట్ ఇన్ కమెంట్స్. లైక్ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ దెమ్. వీ విల్ ష్యూర్ ఆన్సర్ దెమ్. And yes, that's it for the video guys, and hope it's useful, and I seriously wish that you're going to avoid all these mistakes. ఎవరైతే 90% of the people ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి మీరు అవాయిడ్ చేసి, I hope you guys will succeed. And yeah, I'll see you in the next video. Until then,